భారత్ జింబాబ్వే మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి పోరుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా కానుండగా యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు విజయంతో సిరీస్ను ఆరంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సిరీస్ జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ హరారేలో సాయంత్రం 4:30 స్టార్ట్ కానుంది. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన యువ బ్యాటర్లు, ఆల్రౌండర్లు ఈ సిరీస్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు స్వదేశంలో ఆడుతున్న జింబాబ్వే జట్టు భారత జట్టుకు గట్టి పోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. భారత్కు బ్యాటింగ్ బలం ప్రధాన ఆయుధంగా ఉండగా జింబాబ్వే బౌలర్లు ఆరంభంలో వికెట్లు తీసి ఒత్తిడిని తీసుకురావాలని భావిస్తున్నారు. తొలి మ్యాచ్లో విజయం సాధించిన జట్టుకు సిరీస్లో మానసిక ఆధిక్యం లభించే అవకాశం ఉంది. క్రికెట్ అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్లో యువ ఆటగాళ్ల ప్రదర్శన, కెప్టెన్సీ వ్యూహాలు, కీలక సమయాల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారన్న అంశాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. భారత్ విజయంతో సిరీస్ను ఆరంభిస్తుందా లేక జింబాబ్వే స్వదేశంలో సంచలనం సృష్టిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మ్యాచ్ టీమిండియా తుది జట్టు మీద కూడా ఆసక్తి నెలకొంది. ఇక మొదటి మ్యాచ్కి ఇండియా తుది జట్టు చూస్తే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఈశాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివం దూబే, ప్రిన్స్ యాదవ్, యాష్ ఠాకూర్, మయాంక్ యాదవ్, హర్ష దూబే ఉండే అవకాశం ఉంది. ఇక మొదటి మ్యాచ్లో టాస్ గెలిస్తే ఇండియా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. తొలి టీ20 మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలిచింది. ఐపీఎల్లో తన విధ్వంసకర బ్యాటింగ్తో అభిమానులను ఆకట్టుకున్న వైభవ్ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశంగా ఈ సిరీస్ను చూస్తున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అతను జింబాబ్వే సిరీస్లో బలంగా తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడే వైభవ్ బ్యాటింగ్ భారత జట్టుకు కీలక బలంగా మారే అవకాశం ఉంది. పవర్ ప్లేలో వేగంగా పరుగులు సాధిస్తే మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం సాధించవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. యువ ఆటగాడిగా ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడన్నది కూడా ఈ మ్యాచ్లో ఆసక్తికర అంశంగా మారింది. మరోవైపు జింబాబ్వే బౌలర్లు వైభవ్ను త్వరగా అవుట్ చేసి భారత టాప్ ఆర్డర్పై ఒత్తిడిని తీసుకురావాలని భావిస్తున్నారు. దీంతో వైభవ్ జింబాబ్వే బౌలర్ల మధ్య పోరు మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వైభవ్ సూర్యవంశీ మరోసారి తన పేలవమైన విమర్శలకు బ్యాట్తోనే సమాధానం ఇస్తాడా లేక జింబాబ్వే బౌలర్లు అతడిని కట్టడి చేస్తారా అన్న ఉత్కంఠత క్రికెట్ అభిమానులు తొలి టీ20 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది. గతంలో దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన అభిషేక్ మరోసారి అదే తరహా మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల అతని ఫామ్పై చర్చ జరిగినప్పటికీ అతను తిరిగి తన సహజమైన దూకుడు ఆటతో ఆకట్టుకుంటాడనే నమ్మకం జట్టు యాజమాన్యం అభిమానుల్లో ఉంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పవర్ ప్లేలోనే వేగంగా పరుగులు సాధించి భారత్కు బలమైన ఆరంభం అందించడం అభిషేక్ శర్మ ప్రధాన బాధ్యతగా భావించారు. అతని పేలవమైన ఆరంభాన్ని మెరుగైన స్కోర్గా మార్చగల సామర్థ్యంపై క్రికెట్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. భారత్ జింబాబ్వే పర్యటనలో 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. అభిషేక్ శర్మ తన సహజమైన దూకుడు బ్యాటింగ్తో మెరిసి భారత్కు విజయవంతమైన ఆరంభాన్ని అందిస్తాడా లేదా అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. తొలి టీ20లో అతని ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక అంశంగా మారే అవకాశం ఉంది. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది. జింబాబ్వే పర్యటనకు శ్రేయస్ అయ్యర్ జట్టును నడిపించనున్న నేపథ్యంలో బ్యాట్తో పాటు కెప్టెన్సీలోనూ అతని తన ముద్ర వేస్తాడనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇండియా 2 టీ20 సిరీస్లు ఓడిపోవడం ఫ్యాన్స్లో ఆందోళన క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు అతని కెప్టెన్సీలో టీమిండియా ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. దాంతో కెప్టెన్గా మొదటి మ్యాచ్ విజయం కోసం శ్రేయస్ ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ కూడా తేడా కొడితే శ్రేయస్ కెప్టెన్సీ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మొదటి మ్యాచ్తో పాటు సిరీస్ గెలవాలన్న బాధ్యత అయ్యర్ మీద ఎక్కువగా ఉంది. మిడిల్ ఆర్డర్లో కీలక బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ బాధ్యత మరింత పెరిగింది. క్లిష్ట పరిస్థితుల్లో ఇన్నింగ్స్ను చక్కదిద్దడంతో పాటు అవసరమైతే వేగంగా పరుగులు రాబట్టే సామర్థ్యం అతనికి ఉంది. హరారే వేదికగా జరిగే తొలి టీ20లో జట్టుకు విజయవంతమైన ఆరంభాన్ని అందించి సిరీస్లో ఆధిక్యం సాధించడంలో శ్రేయస్ కీలక పాత్ర పోషిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. తొలి టీ20లో అతను కెప్టెన్గా వ్యూహాత్మక నిర్ణయాలతో పాటు బ్యాట్తోనూ రాణిస్తే భారత్కు విజయావకాశాలు మరింత మెరుగుపడతాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ప్రదర్శనపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్యాటింగ్లో రాణిస్తున్న శ్రేయస్ కెప్టెన్సీలో రాణిస్తాడేమో చూడాలి. ఇక మొదటి మ్యాచ్లో వికెట్ కీపర్గా బ్యాటర్ ఈశాన్ కిషన్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టులో ఈ ఇద్దరు కీలక బ్యాటర్లుగా ఉన్నారు. దూకుడైన ఆరంభాలతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల ఈశాన్ కిషన్ తన సహజమైన అటాకింగ్ బ్యాటింగ్తో పవర్ ప్లేలోనూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడిని తీసుకురావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మరోవైపు ఎడమ చేతి బ్యాటర్ తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో సిద్ధంగా ఆడి అవసరమైన సమయంలో వేగంగా పరుగులు సాధించే సామర్థ్యంతో జట్టుకు కీలక బలంగా నిలవనున్నాడు. అతనికి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం జట్టు యాజమాన్యం అతనిపై ఉంచిన విశ్వాసాన్ని తెలియజేస్తుంది. హరారే వేదికగా జరిగే తొలి టీ20లో ఈశాన్ కిషన్, తిలక్ వర్మ ఇద్దరూ తమ బ్యాటింగ్తో మెరిసి భారత్కు బలమైన స్కోర్లు అందిస్తారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి ప్రదర్శనే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక అంశంగా మారే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే తొలి టీ20లో ఈ స్టార్ బ్యాటర్లపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శివం దుబే, ఫినిషర్ రింకు సింగ్ ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది. మ్యాచ్ను చివరి వరకు తీసుకువెళ్లి విజయాన్ని అందించే సామర్థ్యం ఉన్న ఈ ఇద్దరు బ్యాటర్ల నుంచి మరోసారి మెరుపు ఇన్నింగ్స్ను అభిమానులు ఆశిస్తున్నారు. శివం దుబే తన శక్తివంతమైన సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకురాగలడు. అవసరమైన సమయంలో వేగంగా పరుగులు సాధించడంతో పాటు బంతితో కూడా కీలక వికెట్లు తీసే సామర్థ్యం అతనికి ఉంది. మరోవైపు రింకు సింగ్ చివరి ఓవర్లో ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ను ముగించే ఫినిషర్గా ఇప్పటికే తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మ్యాచ్లో కూడా అతను తన పేలవమైన హిట్టింగ్తో అభిమానులను అలరించాలని అందరూ ఎదురు చూస్తున్నారు. హరారే వేదికగా జరిగే తొలి టీ20లో శివం దుబే, రింకు సింగ్ ఇద్దరూ తమ అనుభవాన్ని ఉపయోగించి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మిడిల్ ఆర్డర్లో వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక అంశంగా మారే అవకాశం ఉంది. అందుకే భారత్ జింబాబ్వే తొలి టీ20లో శివం దుబే, రింకు సింగ్ ప్రదర్శనపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. భారత జట్టు బౌలింగ్ విభాగం ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది. వేగం, వైవిధ్యం, కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్తో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలో నెట్టే సామర్థ్యం ఉన్న భారత బౌలర్లు ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషిస్తారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త బంతితో ఆరంభ ఓవర్లలోనే వికెట్లు సాధించి జింబాబ్వే బ్యాటింగ్ను దెబ్బతీయాలని భారత బౌలర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు మధ్య ఓవర్లలో స్పిన్నర్లు పరుగుల వేగాన్ని నియంత్రించి చివరి ఓవర్లలో పేసర్లు, యార్కర్లు స్లోవర్ బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేయాలని జట్టు వ్యూహం ఉండనుంది. ప్రతి దశలో క్రమశిక్షణతో బౌలింగ్ చేయగలిగితే మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం సాధించే అవకాశం భారత్కు ఉంది. హరారే వేదికగా సాధారణంగా బౌలర్లకు కూడా కొంత సహకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత బౌలింగ్ దళం అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందనే ఆశాభావం అభిమానుల్లో ఉంది. పవర్ ప్లే నుంచి డెత్ ఓవర్ల వరకు వికెట్ సాధిస్తూ ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే పరిమితం చేస్తే భారత్కు విజయ మార్గం సులభమవుతుంది. అందుకే తొలి టీ20లో భారత బౌలింగ్ విభాగం ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరూ యువ ఆటగాళ్లు అవ్వడంతో బౌలింగ్లో ఇండియా ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో అనే ఆసక్తి నెలకొంది. మరి మొదటి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి సిరీస్లో బోని కొడుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.